వరి కాపురిస్తాడు. డబ్బులు ఎంత ఉంది బ్యాగ్ లో? బ్యాగ్ చెప్పకూడదు పో, పర్సనల్. అవునా? మిద్దె ఆడుందని చెప్పు చెప్తా. అవును, మిద్దె ఆడుందిరా. ఎవరిలో కట్టినది మిద్దె? ఇంకా కట్టినలా, రేపు గుణాలు తీస్తున్నారు. గుణాలు తీస్తున్నారు. పెయింటర్లు వచ్చి అది పెట్టుకోండి మనం. కాదబ్బా, రేపు గుణాలు తీస్తారా బాండ్రాయి కానీ 11 గంటలకు వస్తుంది. పొద్దున్నే గుణాలు తీస్తారా. వీళ్ళు పెయింటర్లు వచ్చేయమని అడిగా వీళ్ళతో కలుపుకోమని చెప్తా. ఏది కలుపుకుంటేదే పేడ కలుపుకుంటేదే? ఏది కలుపుకుంటేదే? కాదురా, గుణాలు తీసుకోండి. కాదా, పెయింట్ కలిపేయమని చెప్తా. కలిపే సేవ చేసేదల్లా వీడు యాదవతో పోస్తాడమన్నా నాకు తెలుస్తుంది కదా. కాదురా, వీడు 11కు వస్తారు బాండ్రయ్య, గుణాలు పొద్దున్నే దొగుతారు. వీళ్ళు వచ్చేయమను. పని పచ్చి పెట్టుకోమను. కాదురా, 2.5 లక్షలు పెట్టుబడి పెట్టి ఆడ కలుపుకుంటా ఉంటే నువ్వు పెళ్లి కప్పుడు కట్టేదా? కాదు, స్టూల్ తెచ్చుకోమను. గోళ్ళు అందవు కదా. గుణా తీస్తాను. గుణా తీసేది కూడా బిల్లు కట్టేది బుర్రా. 11కు బాండ్రాయి వస్తాండి. అయ్యో, నీ బాండ్రాయి వస్తే బాండ్రాయి పూసేదా పెయింట్? పని టిఫిన్ చేసి మళ్ళీ కలుపుకోమని పెయింట్. టిఫిన్ కూడా బాగా యాడ్ టిఫిన్ తీసుకొని వచ్చా పెద్దగా. పని అడ్రస్ ని ఆడ తెలిసిన బైపాస్ తెలిసినా తెలుదా? అవును, బ్యాంక్ యాడ్రా? బ్యాంక్ వచ్చి స్టేట్ బ్యాంక్ పీటీఎం రోడ్డు. అవునులే. మిత్తి వచ్చి బైపాస్ రోడ్ల. బైపాస్ అది తీసుకోండి, రేపు తీసుకుంటా. జాగా కానీ రేపే తీసుకుంటా అనేది. మంచి రోజు అంటే రేపు జాగా తీసుకొని గుణాలు నువ్వు గుణా దొంగినప్పుడు గుణా దొంగ కూలని మాట్లాడుకో. నువ్వు పెయింట్ పూసేదానికి మాట్లాడతాను. నీకు తీసుకుంటాక తీసుకుంటావు. ఎప్పుడు నువ్వు తీసుకుంటేది? తీసుకుంటాడు. నీ మాట పోతేనా కాదా? పని పట్టి అన్న పెట్టుకోమని వద్దా? పట్టి పెట్టుకున్నా తలకాయలు పెట్టుకోవాలి. నీ పని ఇచ్చినందుకు తలపాటుకు తలకాయ పెట్టుకోవాలి. పట్టేలు మేము మీరు సాగుకు నువ్వే కారణమవుతావు. నువ్వు వాడు ఆవేశం చూడు. వాడు ఎంత 2.5 లక్షలు పెట్టుబడి పెట్టి వాడు నీకోసం ఎదురు చూసుకుంటాడు. అప్పులు చేసి నాశనమైపోతాడు ఇప్పుడు వాడు. మళ్ళా 2.5 లక్షలు అవుతుంది కదా కాపాదరా. ఈ గుణాలు తగినప్పుడు టెంకాయ కొట్టాలా? గుణాది కాదు, గుణాది కదా. మనం మళ్ళీ మాట్లాడదాము. ఫస్ట్ నువ్వు భూమి కొను. భూమి ఉంటే జాగా ఉంటే మళ్ళా గుణాది కథ. జాగానే లేకుండా యారు ఊర్లో అట్లా కడతావు నువ్వు. అట్లా కాదు, వేరే విషయం. పక్కింట్లో ముసలమ్మ ఉంది, ఆయనకి ఎవరు దిక్కులేరు. ఆయన చచ్చిపోతే అది నాదే అన్నాము అని నా బాధ. నువ్వు ఆయన మొగ్గుడు నేనే అని చెప్పు రమ్మించుకుంటాను. సరే, ముసలమ్మ ఉన్నంత మాత్రం ఎవరు లేరన్న మాత్రం కాదురా. కిటికీలకి ఏరే కలర్ ఏమన్నా అసలు పెయింటరేనా? ఏంది ఇట్లా మాట్లాడతాడా? నువ్వు అసలు నువ్వు భూషాం కాదు. నువ్వు నీకు మిత్తుంది ఎవరియా? పొద్దున్నే గుణాలు తగ్గుతాను కదా. గుణాలు ఎవరు గుణాలు కొనేది? తొగిస్తాక తగ్గుతామంటే చచ్చిపోతున్నా కొడకల్లారా వారాలు చెప్పినే పొద్దునే మంచి పని వస్తుంది. బయట పర్పల్ కలర్ మన కంపౌండ్ పర్పల్ కలర్. ఏమేమి కలర్ లేదు. బిల్డింగ్ నువ్వు చెప్పినట్లు కాదురా. రెడ్డి వారికి ఉన్నది బిల్డింగ్ అంటే 7 అంతస్తుల అద్దాల మీద ఉన్నది. మేము చెప్పుకుంటే అర్థం ఉంటుందిరా. ఏమీ లేదు నా కొడుకు. నువ్వు ఏంది చెప్పుకుంటావు నువ్వు?
కిచెన్ లో బ్లాక్ కలర్ ఏమన్నా అంటే ఈ షార్లు కానీ ఎగురుతుంటాయి కదా మరి చెప్పు నువ్వు చూస్తపడేది ఎవరు నీ కూలలో వస్తుంది ఆడి పనులు వస్తుంది నీకు ఆ కలర్ నీకు వేసేదే చెప్పు నువ్వన్నా ఏది చెప్పేది వాడికి చెప్తే వాడు నా మీద కలుపుకొస్తాడు యాది లేకుండా యారు ఏమనేది పద్దున గుణా తొగిస్తాడా మంచి కూడా వస్తాడు నువ్వు అని మిద్ది కట్టాలంటే ఇటుకుండల్లా ఇటుకేం అవసరం లేదురా ఊరికి మాట చెప్తాను లేస్తూ ఉంటుంది ఇటుక లేకుండా ఎవరు మిద్ది కట్టేది అవునరా ఈయన మాట చెప్తాడవే కాదు ఆ డబ్బాలు పారేద్దని చెప్పు మిగిలితే బకెట్లో ఏమైంది వాడికి? చేసే పనులకి నేను పెట్టుకోలేక బస్లో వాళ్ళైతే ఇంక నాది ఉందిరా నువ్వు నోరు మూసుకుని బాయ్ సరే, అట్లా పెట్టవాడు అట్లా పోనీ ఎంత ఈ బట్టలు పెట్టుకుంటే వాడిని బాధపెట్టలేదు వాడిని ఏమనేది తలుపుకి ఆ కలర్ వేస్తాడు ఏమి తలుపు ఆడగట్టించినావు నువ్వు యా తలుపుకి ఏందేంద్రా ఈసారి మాట్లాడి డైరీ పెడతాడు పో వదిలే. హాయ్ ఆ.